హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఇప్పుడే ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోలో కనిపించేది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మొన్న పోలేరం తిన్నాళ్ళకి నేను వెళ్ళలేకపోయినా, అందుకే నెలల్లో పోయేసరి కొబ్బరికాయ కొట్టుకుందామని గుడికి వెళ్ళి వచ్చినాం. గుడి మీకు చూపిద్దామని చాలా అనుకున్న, బ్యాడ్ లక్ వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయినా, అది సంగతి. ఎప్పుడు వెళ్ళే పోలేరమ్మ గుడి చాలా బాగుంటది. ఇంకొకసారి మీకు ఖచ్చితంగా చూపిస్తా. ఇప్పుడైతే మీకు మా పెదనాన్న స్టైల్లో కోడిని ఎట్లా కోస్తాడో చూపిస్తా మీకు. ఎందుకంటే నేను చూసిన చికెన్ షాప్ లో ఒకలాగా కోస్తారు, పల్లెటూర్లలో ఒకలాగా కోస్తారు. మా పెదనాన్న మా నాన్న వెరైటీగా ఇంకోలాగా కోస్తారు. అది మీకు ఇప్పుడు చూపిస్తా. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలి. పోయినసారి నేను ఇట్లా కోడిని కోసిన వీడియో పెట్టినందుకు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిండ్రు, ఎక్కువ మంది పాజిటివ్ గానే రిప్లై ఇచ్చిండ్రు. ఎవరైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం. నువ్వు నాన్ వెజ్ తినకపోవడం అది నీ ఇష్టము. నీకు అది ఇష్టం కాబట్టి అది తింటున్నారు, నీకు అది నచ్చదు కాబట్టి నువ్వు తినవు, అది నీ ఇష్టం. నిజంగా అసలు ఒక 4-5 అనుకుంటా, 25 మంది ఏమో కామెంట్స్ పెడితే ఒక 4-5 ఇట్లా అన్నారు. మిగతా అందరు చాలా బాగా వాళ్ళకు కూడా నాన్ వెజ్ ఇష్టం అని చాలా బాగా కామెంట్ చేసిండ్రు. ఈ 4-5 నువ్వు అసలు మనిషివైనా కోడిని కోసుకొని తింటున్నావు అది ఇదని కామెంట్ చేసిండ్రు. నాకైతే చిన్నప్పటి నుంచి చికెన్ అంటే చాలా ఇష్టము. మీకు నచ్చకపోతే ఎవరేం చేస్తే చెప్పండి. ముందైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరూ, ఒకరిని అనేటప్పుడు వాళ్ళ ఆహారపు అలవాట్లు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం అని గుర్తుపెట్టుకోండి. అయినా ఆ కామెంట్స్ అప్పుడే డిలీట్ చేసి పడేసిన. ఇప్పుడైతే ఇంక మా పెదనాన్న చూడండి కోడిని ఎట్లా కోస్తుండో, మా వాడి హెల్ప్ చేస్తుండు. మా వాడికి కూడా అంతే, నాలాగే చికెన్ అంటే చాలా ఇష్టము. మొత్తం ఇప్పుడే ఒకేసారి వండేసుకోము. కొంచెం కూరేమో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం ఇప్పుడు వండుకుంటాము. ఇదేమో కోడి రక్తం అన్నమాట, కోసేటప్పుడు వస్తుంది కదా అది కూర అంతా ఉడికి దించుకునేటప్పుడే వేసుకోవాలి, అప్పుడే బాగుంటది. ముందైతే ఇప్పుడు వండుకునే కూరలో కొంచెం కారం, పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. వెజ్ కి సంబంధించిన ఏ కూరకైనా ఇలా ఉప్పు కారాలు ముందే కలిపి పెట్టుకుంటే ముక్కలకి బాగా పడతాయి అనమాట. అందుకే నేను కూడా కలిపి పెట్టేసిన. మేము నాటుకొని చేసే విధానం అయితే వెరైటీగా ఉంటది. మేమైతే మొత్తం చికెన్ తో పాటు ఉప్పు, కారం, టమాటాలు, ఉల్లిపాయలు అన్ని ఒకేసారి కలిపి పొయ్యి మీద పెట్టేస్తాము. ఇప్పుడైతే ఇంకొంచెం వెరైటీగా చేస్తున్నా నేను. ముందైతే ఉల్లిపాయలు, టమాటాలు, నూనె ఒకేసారి పొయ్యి మీద పెట్టేసి బాగా మగ్గించాలి. ఇక తర్వాత ఈ ఉప్పు కారాలు కలిపి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసి బాగా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. సార్ నువ్వు చేయొద్దులే నాన్న, నేను చేస్తానని చేస్తా ఉన్నా, మా నాన్న నేను నా కూరని యాడ్ చేయకూడుతున్నానని పాపం 5 నిమిషాలకు ఒకసారి వచ్చి చూసిపోతా ఉండు. నాటుకోడి చికెన్ లో ఏంటంటే నీళ్లు చాలా ఎక్కువ పడతాయి, అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. ఇందులో నేను కనీసం అల్లం పేస్ట్ కూడా వేయలేదు. చూస్తున్నారు కదా, మనం బయట నుంచి తెచ్చుకున్న చికెన్ లో అవి ఇవి ఏమేమిటి అన్నీ వేసి చేస్తాం కదా, దీంట్లో ఇవి ఏం వేయకపోయినా కూడా దీని టేస్ట్ ఏ మాత్రం తగ్గదంటే నమ్ముతారా మీరు? అదే నాటుకోడి చికెన్ కున్న పవర్. అసలు చూస్తుంటేనే కూర కలర్ఫుల్ గా నోరు ఊరిపోతుంది కదా. కూర ఎప్పుడెప్పుడు అవుతుందా తినాలనిపిస్తుందా మీకు కూడా?
ఫైనల్‌గా ఇంకా ఆ గిన్నె కడిగిన నీళ్ళు కూడా పోసేసి మూత పెట్టేసుకొని బాగా ఎక్కువసేపు ఉడికించుకోవాలి. మనం బయట తెచ్చుకున్న చికెన్ ఏమో ఎక్కువ ఉడికించకూడదు. దీన్ని మాత్రం ఎక్కువ ఉడికించాలి. అదే తేడా. కూర 80% ఉడికిన తర్వాత ముందు తీసి పెట్టుకున్న కోడి రక్తం ఉంది కదా, అదేసుకోవాలి. ఈ కూరలో అదే హైలైట్. చాలా టేస్ట్ ఉంటది. మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోతున్నా. మీలో ఎంతమంది కూర సగం ఉడికిన తర్వాత ఏసుకొని తింటారో కామెంట్ చేయండి. నేనైతే ఉడకని కూర ఏసుకొని తింటా. అదైతే అసలు మామూలు టేస్ట్ ఉండదు. మసాలేసినప్పుడు వచ్చిన టేస్ట్ కంటే అప్పుడే బావుంటది కూర. తినేటప్పుడే ఆ కోడి రక్తం కూడా ఏసేసుకున్నా. ఎందుకంటే మా పిల్లలు కూడా అది అస్సలు తినరు. నాకైతే చాలా ఇష్టం గానీ వాళ్ళకి అలవాట్లేదో ఏమో తినలేదు. పెద్దోడైనా కొంచెం తింటాడు గానీ వాడు నా టైపు కాబట్టి, మా చిన్నోడైతే అస్సలు తిండు వాడికి అది నచ్చకపోతే. ఇంకా ఉడకని కూరతో కొంచెం అన్నం తినేసిన తర్వాత కూరలో మసాలా దంచేసిన ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. కూరలో వేసేదానికి కొత్తిమీర కూడా లేదు. మాది విలేజ్ కదా, అందుకే అక్కడ ఏం దొరకదు. కనిగిరి నుంచి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే. ఫైనల్‌గా కూర అయితే చాలా బాగా వచ్చింది. అందరం అన్నం పెట్టుకొని తినేసినాము. ఇవే కాదు నా లైఫ్‌లో జరిగిన చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటా నేను. కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఏమి ఎక్కువ మంది లేరు కదా, అందుకే ఎందుకులే అని చెప్పడం లేదు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా బాయ్.